దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదములు, మేలులు కలుగునుగాక. ఈరోజు దేవుని మాట, ఈ దినము దేవుని వాక్యం ఆదికాండము 21వ అధ్యాయము మొదటి 2 వాక్య భాగాలు. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గురించి చేసెను. ఎలాగంటే దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. ఈ వాక్యమనే మీ అందరికీ నిజముగా దేవుని మేలులు సమృద్ధిగా కలుగునుగాక. దేవుడు చెప్పిన మాట నిర్ధారకము కాదు అని మనం ప్రాక్టికల్గా అనుభవించి చెప్పాలి. దేవుడు మంచివాడు అని టూకీగా చెప్పడం కాదు, అందరూ అనుకుంటున్నట్టుగా మనం అనుకోవడం కాదు, నీ అనుభవములో చెప్పాలి దేవుడు చాలా మంచివాడు అని. నీవు సాక్ష్య జీవితం కలిగి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ గమనిస్తే దేవుడు చెప్పిన మాట నమ్మకపోయినా, దేవుని మాట వినకపోయినా 2 విషయాలు గమనించాలి. అబ్రహాంలో యెహోవాను నమ్మినని మాట కానీ, యెహోవా మాట విననని కానీ 2 లేవు. అబ్రహాంలో యెహోవాను నమ్మిననే మాట కాదు, శారాను నమ్మాను, శారా మాట వినాను. అయినను దేవుడు తానిచ్చిన మాట మాత్రము వెనక్కి తీసుకోలేదు. ఈ రోజున చాలా మంది చెప్పే బోధ ఏంటంటే, నీవు పాపము చేస్తే, నువ్వు తప్పు చేస్తే దేవుడు నీ జీవితంలో ఆయన చేసే కార్యాన్ని ఆపుతాడు, చెయ్యడు అని బోధిస్తూ ఉంటారు. ఒక్కసారి గమనించారు, మరి అబ్రహాం జీవితంలో ఎందుకు చేయకాగలేదు? మరి దేవుడేమైనా నీలాంటి నాలాంటి వాడా? మనలాంటి మనసు కలిగిన వాడు కాడు కదా. మనం దేవుని మనలాంటి వాడుగా భావించి వాక్యం బోధిస్తే దేవుడు ఏమైనట్టు మరి? అందుకే చాలామంది లైఫ్లో, జీవితంలో దేవుని వాక్యం ఉండటం లేదు. పేరుకే క్రైస్తవులుగా ఉంటున్నాం. దయచేసి ఈ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేయండి. కనుక ఇక్కడ దేవుడు తన చేయబోయే కార్యాన్ని ఆపలేదు. ఎందుకంటే తాను నిర్ణయించిన కాలం, ఆ టైమింగ్ ఎంత అద్భుతమో చూడండి. దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతని కుమారుని కన్నది. దేవుని టైమింగ్కు ముందుగానే తర్వాత కానీ కాదు, దేవుని టైమింగే. అందులో ఏమాత్రం కాంప్రమైజ్ కాడాయన. చూడండి ఎంత మంచివాడు. వీళ్ళు ఇలా దేవుని మాట వినకపోయినా, దేవుని నమ్మకపోయినా దేవుడు మాత్రం వారి జీవితంలో కార్యాన్ని చేశాడు. ప్రియ దైవ జనాంగమా, ఆయన ప్రేమ నీ పట్ల ఎంత ఎత్తుగా ఉందో కొలవజాలని ప్రేమ నీ మీద ఉన్నది. అయితే తప్పు చేయడం మూలంగా, పాపము చేయడం మూలంగా మీ జీవితంలో మీరు దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపమును బట్టే మీకు కష్టము, దుఃఖము, బాధ, వేదన తప్ప దేవుడు నువ్వు చేసిన పాపానికి పనిష్మెంట్ ఇవ్వట్లేదనే సత్యాన్ని గ్రహించాలి మీరు. ఎందుకంటే అబ్రహాము చేసిన మిస్టేక్ని బట్టి అబ్రహాము చాలా దుఃఖాక్రాంతుడై ఉండేను అనే మాట లేఖనాల్లో మనం చూస్తాం. ఎందుకంటే దేవుడు అనుమతించకుండా హాగరుతో వెళ్ళాడు గనుక. ఆ మాట మీరు 21వ అధ్యాయంలోనే చూస్తారు. అతని కుమారుని బట్టి 21వ అధ్యాయంలో 11వ వాక్యం, అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖం కలగజేసాను. ఎందుకంటే శారా ఆగరుకు పుట్టిన ఇష్మాయిల్ ఇద్దరిని కూడా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టమని చెప్పినట్టుగా మనం 12, 11, 13 వాక్యాల్లో చూస్తాం. ఇదే ఆదికాండం 21వ అధ్యాయంలో. ఎంత దుఃఖము దేవుడు కలగజేశాడా? బాధ దేవుడు కలగజేశాడా? కాదు, వారు కలిగించుకున్నదే. ఈరోజు నా వాక్యం వినే మీ జీవితంలో కూడా మీకై మీరు చేసిన పొరపాటును, తప్పును దేవుని మీద వేయకండి. మీరు దేవుని సన్నిధిలో నిజంగా సిన్సియర్గా యథార్థంగా ఒప్పుకుంటే దేవుడు అద్భుతాన్ని చేస్తాడు.
దేవుడు అద్భుతాన్ని చేస్తాడు నువ్వు ఒప్పుకోకపోయినా, కానీ నీ హృదయంలో నీ జీవితంలో దుఃఖం ఎప్పుడు ఉంటుంది. చూడండి, దేవుడు తను చెప్పిన ప్రకారం కార్యం జరిగించాడు. అబ్రహాంలో ఆ దుఃఖం అలాగే ఉండిపోయింది. కుమారుడు ఇస్సాకు పుట్టిన తర్వాత కూడా. కనుక ఈ రోజైనా మనల్ని మనం పరిశీలన చేసుకుని పరీక్షించుకొని దేవుని వైపు తిరుగుదాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు. మా ఏళ్ళ మీకున్న తలంపులకై స్తుతి చెల్లిస్తూ ఇది నా వాక్యము మా ఇల్లు నెరవేర్చమని యేసు నామములోనే ప్రార్థించడం తండ్రి. ఆమేన్.